అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈహబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. ఈరోజు వీడియోలో అయితే మనం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో కళింగ రాజులు నిర్మించిన ఒక గుడి గురించి అయితే తెలుసుకుందామండి. అయితే ఆ గుడి వచ్చేసరికి మన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారపల్లి గ్రామంలో ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడికి మనకైతే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, సారపల్లి 6 కిలోమీటర్లు ఉందని. సో మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, మీరు ఇక్కడికి ఆల్రెడీ వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇది ఇక్కడ చూడండి, ఒక బ్లూ కలర్ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దిబ్బేశ్వర స్వామి టెంపుల్ అట్ సారపల్లి అని ఉంది, చూసారా? సో ఫ్రెండ్స్ చూడండి, నా కొలీగ్ ఫ్రెండ్ అయిన హరీష్ అయితే నాతో రావడం జరిగింది. మేమిద్దరం కలిసి అయితే ఈ వీడియో చేస్తున్నాం. సో హాయ్ హరీష్. హాయ్ హాయ్. అక్కడ ఒక ఆటో బైక్ కూడా మనకు కనిపిస్తున్నాయి, చూసారు లేదా? అంటే ఆల్రెడీ ఎవరు అక్కడ ఉన్నారు. సో మనం కూడా వెళ్ళిపోదామండి. సో టెంపుల్ ఎంట్రన్స్ చూడండి, బయట ఎంత గ్రీనరీగా ఉందో, చుట్టూ కొండలు, మధ్యలో ఒక మామిడి తోట, ఆ మధ్యలో గుడి అయితే ఉందండి. చూడండి, ఈ గేట్ మీద టైమింగ్స్ కూడా రాశారు 9 to 5 అని. సో 9 నుంచి 5 వరకే రావడానికి ఇక్కడ మనకు అవకాశం ఉందన్నమాట. సో గుడికి సంబంధించిన వివరాలకు వెళ్తే ఒక బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తే గుడికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఈ బోర్డులో ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో అయితే ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద గట్టు ఉంది, అక్కడ ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూడండి, మనం గేట్ దగ్గరికి వెళ్దాం. సో గేట్ చూసారా, భలే ఉంది కదండి, రంగుల రత్నం లాగా. సో ఆ ప్రహరీ గోడ అయితే చూడండి, చాలా పెద్దగా ఉంది. సో కట్టడం కూడా చాలా వెరైటీగా ఉంది. పైన ఇనుప వస్తువులతో కూడా చాలా సెక్యూరిటీగా అయితే కట్టడం జరిగింది. సో మేమైతే ముందు వెళ్ళగానే ఏం చేసామంటే దర్శనం అయితే చేసుకున్నామండి. లోపల అయితే ఒక పురాతనమైన శివలింగం అయితే మాకు కనిపించింది. మీరు కూడా ఒకసారి చూడండి. సో ఆ కుడిపక్క ఒక పాత నుయ్యి కూడా ఉంటుంది, చూడండి వీడియోలో. సో చాలా పురాతనమైన నుయ్యి అట. అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అసలు ఈ కొండల మధ్య ఈ గుడి ఎవరు కట్టారనే సందేహం అయితే నాకు వచ్చిందండి. దానికోసం తెలుసుకునే క్రమంలో 2 రకాల విషయాలు అయితే తెలిసాయి. మొదటిది, ఇక్కడ ప్రజల ప్రకారం అయితే ఇది ఈ దేవతలు కట్టించిన గుడి అని వారు బలంగా నమ్ముతున్నారు. రెండోది ఏంటంటే చరిత్ర ప్రకారం ఇది కళింగ రాజులు కట్టిన ప్రాంతం అని నేను తెలుసుకున్నాను. కళింగ రాజ్యం అంటే ప్రస్తుతం మన ఒడిస్సా ప్రాంతం అనమాట. దాంతోపాటు మన ఉత్తర కోస్తాంధ్రలో కొంత ప్రాంతం, ఛత్తీస్గఢ్ లో కొంత ప్రాంతం కళింగ రాజ్యంలో ఉండేదండి. సో ఈ కళింగ ప్రాంతం అయితే రాజకీయ పరంగా, సంపన్న పరంగా అంటే సంపద పరంగా చాలా బలమైన ప్రాంతం. సో వీరు మంచి కళా నైపుణ్యం గల కళాకారులు అండి. వీరి కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వీరి కట్టడానికి అయితే ఉత్కళ అనే పేరైతే ప్రసిద్ధి పొందింది. సో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చెక్కడంలో నైపుణ్యవంతులు ఈ కళింగ రాజ్యంలో ఉండే కళాకారులు అండి. అశోకుడు ముత్తాత అయిన చంద్రగుప్త మౌర్యుడు ఈ కళింగ రాజ్యంపై దండెత్తి ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఓడిపోతాడండి. సో చంద్రగుప్త మౌర్యుడే ఓడిపోయాడంటే కళింగ ఎంత బలమైన రాజ్యం ఊహించుకోండి. అయితే అశోకుడు తండ్రి చనిపోయిన తర్వాత సింహాసనం కోసం అశోకుడు చేసే యుద్ధం మొదటి యుద్ధం అండి. దాని తర్వాత పట్టాభిషేకుడు అయిన తర్వాత వెంటనే కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలని నిర్ణయించుకుని ఈ రాజ్యంపై దండెత్తాడు. అయితే ఈ యుద్ధంలో ఘన విజయం సాధించాడు అశోకుడు. యుద్ధం తర్వాత రాజ్యాన్ని అయితే పొందాడు, కానీ జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఇకపై తను ఎటువంటి యుద్ధంలో పాల్గొనని, యుద్ధం చేయబోనని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ కళింగ యుద్ధంలో. ఈ రకంగా కళింగ రాజ్యం అశోకుడు సామ్రాజ్యంలో కలిసిపోతుంది. అయితే ఈ గుడి ఒకప్పుడు కొండ అని, దాన్ని చెక్కి ఇలా గుడిగా మార్చారని చెప్తున్నారు. అందుకే గుడి మొత్తం కూడా కొండరాలతో ఉంటుందండి. చూడండి,
ఈ రాతి చెక్కడాలు కూడా కనిపిస్తుంటాయి మనకి. ప్రతి చెక్కడం కూడా కళింగ రాజ్యం యొక్క వైభవాన్ని, కీర్తిని ఖచ్చితంగా తెలియజేస్తాయి. గుడి ఎదురుగా అయితే ఒక చిన్న నంది, ఒక పాత నంది విగ్రహాలు కూడా కనబడతాయి చూడండి. పాత నంది 2 ముక్కలు అయిపోయిన కారణంగా ఆ పక్కకైతే పెట్టడం జరిగింది. సో తర్వాత ఎవరో ఒక దాత చిన్న నంది విగ్రహాన్ని అయితే గుడికి అయితే దానం ఇవ్వడం జరిగిందండి. ఆ గుడి నుంచి కొద్ది దూరంలో ముందుకు వెళ్తే అక్కడ ఒక ఆయుర్వేద ఆశ్రమం అయితే ఉంది. మనం అక్కడ వెళ్దాం చూడండి. ఇదే ఎంట్రన్స్ అండి. కమ్ముతో చేసిన గొడుగులు చూడండి ఎలా దారికి పొడవునా చాలా ఆహ్వానంగా ఎలా పెట్టారో చూడడానికి అయితే చాలా బాగుందండి. సో పక్కనే చూడండి ఒక చంపావతి నది ఉంటుంది. సో ఆ నది కోసం అయితే మీకు తర్వాత నేను చెప్తాను. ఈ ఆయుర్వేద సార్ అయితే సోమ మంగళవారాల్లో పనిచేస్తుందండి. ఆన్లైన్ కూడా మనకి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మా ఇద్దరికి అయితే బాగా ఆకలేసిందండి. ఇప్పటివరకు బాగా తిరిగాం కదా. సో ఫుడ్ ఏదో ఒకటి తినడానికి అలా ఊర్లోకి అయితే వెళ్ళాం. సో దసరా రోజు మేము వెళ్ళామండి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి. సో హోటల్స్ అయితే ఏం బయట ఏం లేవు. సో దారిలో ఒక బెంగళూరు అయ్యంగా బేకరీ అయితే ఒకటి కనిపించింది. సో అక్కడ ఆగి అక్కడికి వెళ్ళి పబ్స్ ఉన్నాయో అడిగాము. సో అతడైతే పబ్స్ లేవని చెప్పాడు. సో పబ్స్ లేకపోయేసరికి పక్కన ఉండే జ్యూస్ షాప్కి వెళ్ళి కర్బూజా జ్యూస్ అయితే చక్కగా తాగేసామండి. రెండు గ్లాసులు కూడా ఖాళీ అయితే చూడండి. సో తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకుని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. దారిలో ఎక్కడ దాహం వేస్తే వాటర్ తాగడానికి. సో మా ప్రయాణం అయితే ఇప్పుడు మళ్ళీ రాంపేద కొండ మీదకి అయితే స్టార్ట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బిగిన